ఆ పాప నేను కొంచెం చెప్పు కాదా మరి చూడు ఇంకో పులిగా పైనకి ఎర్రందరగలు అంతే కదా పెళ్ళానికి ఎప్పుడు పెళ్ళమైందా నా చేతిలో కలికలో పైనగా చిన్న పెద్ద గురువు మీద మెచ్చుకోకుండా మాట్లాడుతున్నామంటే నీలాంటి నా కొడుకు ఉంటే ఈ పుట్టే దాని కొడతాంటే నీకు ఎంత బాధ కలుగుతుంది దాన్ని కొట్టాల్సిన కర్మ నాకేముందిరా దాన్ని కట్టుకుని వాడివి దానిపైన సర్వాధికారాలు కలిగిన వాడివి అన్నింటికి మించి దానికి మొగుడివి దాని దగ్గర నీవైనా ఆ దాసిని నామాలు కడిగి చెట్టు నామాలు పెట్టించి శివశివ అని శివులు తెలుపు చెవురా జరగని పని ఎందుకు శోభనం పెళ్ళ ఇన్నాళ్ళైంది ఒకనాడేమైనా శోభనం జరిగింది శోభనం శోభనం చేస్తాడు నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారైనా శివశివ అనిపించు ఈ రోజు రాత్రికి కొలబడా ప్లీజ్ మే చలికాలం నాడు మా బుద్ధి ఒకనాడు మే అయ్యో దాని దగ్గర రామాలు కడిగించారంటే 6 వేలు ఏమిరా నీ మాట వినలేదు కదా పోయి పోయి ఇట్లా గుడ్డి రాకూడదు మాట ఎవరు వింటారా గుడ్డోడంటే నీకు అంత కోపం వస్తుంది నువ్వు గుడ్డోడు కాదు అని ఇంతమంది ఒకరి దగ్గర చెప్పించారు గుడ్డోడు అన్ను అడుగు వాళ్ళు అడుగు జనాలు అడుగురా చెప్పండి అన్నం లేదు అక్కడ ఉండేది మా అమ్మగారు అట్లా కూర్చోడం మంది చెప్పండి ఏమంటారా మంచోడన్నా వాళ్ళ మాటలు నమ్మరు కానీ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళని అడుగు వాళ్ళు నీకు కరెక్ట్ గా న్యాయం చెప్తారు అంత అక్కడ ఉన్నాడు చూడ ఏమంటారా వాళ్ళ మాటలు వద్దులే కానీ నీ పెళ్ళాన్ని అడగ నీ పెళ్ళాన్ని అడుగు ఏమిరా బయట
ఏయ్! ఏమడుగుతున్నావురా ఏం మాట్లాడుతున్నావని చూడు తెలుస్తున్నాడా వాడు చూడు ఇది చూడు ఎంత బట్టలు ఎత్తుకో బట్టలు ఎత్తుకో కాలు కట్టరా కట్టు కొడక అత్తుగా కూడా అయిపోతాడు వాడు నువ్వే పెట్టుకో కట్టులు పడుతున్నా కొడక కట్టు ముందు స్థాయిలో మళ్ళా నా ముందు వచ్చేది అమ్మేది ఇండియా అంత పురుగులో ఉన్నది పైన ఏమే నీకేం పనిరా అడిగితే నా కొడుకులకు ఏం పని ఏమంటే వాళ్ళ మిగిలిన పెడుతుందే మనప్ప అవి కూడా మేమే చెప్పాలి తినేదానికి మాత్రం తెలుగు నా కొడుకు నువ్వు ఈ మాయగాడిని ఇలాంటి దాసులు ఉంటే ఓలు కూడా ఉంటే దీన్ని చూసి 10 మంది చనిపోతాను దీన్ని ఇప్పుడే ఓలు గురించి ఇప్పుడే దీన్ని వెలివేస్తున్నా ఊరికి ముట్టాలి ఒకటి కాలమైన సూర్యుని వెలుతురా రాత్రి కాలమైన చంద్రుని వెలుతురా అంతే ఇంతకు మించి దీని గుర్తులో జ్యోతి వెలుగురాదు దానికి లైట్ ఇస్తావా నువ్వు ఎంత బాగుంది నీ కుటుంబం చేస్తుండగా దీని తల్లిదండ్రులు పెట్టారు దీనికి చిన్నమని పేరు అవును ఆ పేరు కూడా దీనికి మార్చి వేరే పేరు పెడుతున్నా ఏం పేరు మా దాసిముండా ఈ రోజు నుంచి ఎవరే గాని నేను చిన్నమ్మని పేరుతో పిలవకూడదు గుండది గులాబీది మొండిది రండిదని హలో సార్ మొగల్సూరు పోలీస్ స్టేషన్ సార్ ఎస్ఐ సారా ఈ నా కొడుకు ఇప్పుడు బళ్ళు ఉబ్బుతాను సార్ వాడిని ఆయన మొండ పోయినా ఏడ 10 కోట్ల సార్ దేల్చూరు పక్కనే వాడిని ఎక్కడ చంపేది జైలుకి వచ్చేదినా ఏపా ఎవరు పోను ఎస్ఐ సారా వాళ్ళు చెరువా ఎందుకు చేసినావు ఎవరు దొంగకోళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు బాబు 8 కోళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు సున్నా మా మీద ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టున్నావు నీకు నిందిస్తాను నేను మా రెడ్డి అన్నం పెడతావు కావాలంటే చూడా తిన్నింటి వాస లెక్క పెట్టి నా కొడుకంటే నువ్వేరా తిని తావు కక్కే నా కొడుకంటే నువ్వేరా నీ ఎట్లా నా కొడుకును నాకే బుద్ధి తక్కువ చెల్లి చుట్టా చుట్టావు చెయ్యి మళ్ళా పోలింగ్ చేసినావంటే కొడక దాదాకులు గుర్తులేదు కాపులు చేస్తుండగా దీనికి నేను ఎలాంటి శిక్షలు విధిస్తాను ఏ శిక్షలబ్బా ఎవరా దీనికి దిక్కో పొడుచుకునేద్దాం అనుకుంటున్నట్లే మంగటాయమని చెప్పేస్తేనా ఈ రోజు నుంచి కుమ్మరి వార్తలకు కుండి ఇవ్వకూడదు ఉండకూడదు సాకిరి వార్తని గుడ్డలో సెలవు చేయకూడదు సెలవు ఈయన మా అప్ప చెప్తాను ఇదే ఈరా మామగారు
ఏంటి పట్లింగ్ ఇష్టమే దాసరం ఉండదా దాసిన దానికి దాసరం దులు నోట్లో మనసు మాట వచ్చినంత పవిత్రత కాదు ఇది మీ మామ జైన్ మామ ఎవరు అది ఉత్తమ్ రెడ్డి కదా వాళ్ళ మామ వాళ్ళ మామ నేనే నువ్వా నీ అత్తమ్మ కూడా జైన్ నువ్వు దాని అత్తమ్మ కూడా ఎవరురా ఎవరా నేను కదా అది కూడా నువ్వేనా అది నేనే ఊళ్ళో ఇట్లా దాని ముగ్గురు వాళ్ళ ఆయన ఎవరురా ఎవరా లేచిన పైకి పైకి లేయి దాని ముగ్గురు వాళ్ళ ఆయన ఎవరు నేను కాదు అది కూడా నువ్వేనా అది నాకు వస్తాను అయితే నువ్వే నా కొడుక నీ నాకు దాచిన నా కొడుకులంతా పూడ్చిపెట్టి కోరి కట్టిన తర్వాత నేను తెచ్చా చేతులు మంటాయి మనం ఒకటే గేసుకో అప్పుడు డ్రామా నిలిచిపోతుంది కొట్టే పని ఉండదు నిలబడైనా నిలబడా నిలబడి అట్లా ఇన్సాను వర్తకుడు దీనికి సరుకులు ఇవ్వకూడదు వాయి నీళ్ళకు కానీ పంతుల కూటి కానీ ఇది రాకూడదు ఇలాంటి శిక్షలు అనిపిస్తూ తాజాకులు గుర్తుల కాపురం చేస్తూ ఓర్గు డాపులు పట్టిన 100 మంది కూలి వాళ్ళు 12 మంది పాలిగాళ్ళు 7 మంది నా కన్ను కుమారులు అంటే నీకు అది కూడా డౌటేనా ఇంతమంది చేసే పని మాటలు రేపటి నుంచి దాసులు దుఃఖతే చేయవలను ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అయినా ఎవరే గాని పనులు చేయకపోని ఈ దాసిరిది మాత్రమే చేయాలి అర్థం కాలేదు నీకేం అర్థం కాలేదు చెప్పరా నీకేమ కొడుకులు 6 మంది పోరాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు వీళ్ళు ఎక్కడ బొచ్చు పీకిన మాట్లాడు బొచ్చు పెరిగిన పోదమా ఇక్కడ చల్లగా ఉందా మళ్ళా లేపుతాడు పనుందిరారా నీకు కూలిస్తున్నాము 3 పూట్ల పువ్వు పెడుతున్నాం నిన్ను కూర్చోబెట్టి మేము పనులు చేద్దామా ఈ మాయగాడికి ఇన్ని కష్టాలు పెట్టినాం ఈయన నరకములు చూపించినాం దీని బ్రతుకు ఏడ్చుకొచ్చి పదాలలో బట్టబయలు చేసినాం ఇన్ని చేసినా దీని దగ్గర దాసినామాలు కడిగించలేకపోతున్నా అవునురా కనక విద్యలు నేర్చిన కంచిది ఏమి చేస్తే నామాలు గడిగించుతున్నావు రే నువ్వు కూలోడైనా సన్నజాతి నా కొడుకైనా ఎందుకు పనికిరాని నీచి నికృష్టమైన వాడైనా దరిద్రం నా కొడుకైనా సహజం నువ్వు మానించు లేకపోతే గమ్మునైపో నా గురించి ఎంత నీచి మాట్లాడతాను కాదురా నా కొడుకు తక్కువ నా కొడుకు కూలి నా కొడుకు అంటే సలహా అడుగుతున్నారా ఇప్పుడు ఏం చెప్పా ఏమి చేస్తే నామాలు గడిగించవచ్చునో ఒక చిన్న ఆలోచన చేసి ఏమిరా స్త్రీని కొడితే స్త్రీ హత్య ఓహో గోవును కొడితే గోహత్య మరి నిన్ను కొడితే పంది హత్య ఆదానికి ఆడ చెప్తే ఏంటింది మగవాడికి మగవాడు చెప్తే ఏంటాడు ఇప్పుడే మన పెళ్ళాలను పిలిపించా మన పెళ్ళామేంది మన పెళ్ళాం ఏమో చెప్తాడమ్మా మనకు కొడుకులు పుట్టారు మా అమ్మకు 3 సార్లు ఆలోచన నిజమే మరి ఏమంటున్నావు
అమ్మను పిలిపిస్తే పిలిపించి నీకంటే ఇంకా నికృష్ట పరమ పెట్టి పవిత్రమైన ఆ, రాజస్వము కలిగిన అదేలే